హలో ఎవరీవన్, వెల్కమ్ టు లెనెక్స్ బేసిక్స్ కోర్స్ డే 4. ఈ డే 4 వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే లెనెక్స్లో ఎంప్టీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే లెనెక్స్ డైరెక్టరీని కానీ ఫైల్ని కానీ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ఎలా కాపీ పేస్ట్ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, అంటే ఎలా కట్ అండ్ పేస్ట్ చేయాలి, ఇంకా ఎలా రీనేమ్ చేయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా మీరు ఎవరైనా ఈ కోర్స్లో డే 1 అండ్ డే 2 వీడియోస్ కానీ చూడకపోతే వెంటనే చూడండి. ఎందుకంటే నేను డే 1 అండ్ డే 2 వీడియోస్లో బేసిక్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, లెనెక్స్కి విండోస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇంకా లెనెక్స్లో వేరియస్ డిస్ట్రిబ్యూషన్స్ ఏముంటాయి, అంటే ఉబుంటు లెనెక్స్ అంటే ఏంటి, రెడ్ హాట్ లెనెక్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే లెనెక్స్ హిస్టరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా చూడండి. ఇంకా దీనికి ముందు వీడియోలో అంటే లెనెక్స్ డే 3 వీడియోలో లెనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి నేను డ్రా చేసి డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే లెనెక్స్ ఆర్కిటెక్చర్ కానీ మీకు అర్థమైతే లెనెక్స్ కమాండ్స్ బ్యాక్గ్రౌండ్ మోడ్లో ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి వెంటనే చూడండి. అలాగే ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చి డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే నేను ఏడబ్ల్యూఎస్ కోర్స్ కంప్లీట్గా తెలుగులో ఫ్రీగా ఇస్తున్నాను, ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. ఎవరైనా ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఓన్లీ నేర్చుకోవాలనుకుంటే సో ఈ మన వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. ఇంకా లెనెక్స్ బేసిక్స్ అంటే డెవాప్స్ ఇంజనీర్కి ఎంత మటుకు లెనెక్స్ నాలెడ్జ్ అవసరమో అది కూడా నేను ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాను తెలుగులో. ఇంకా డెవాప్స్ కంటెంట్, ఇలాగే డెవాప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే ఏఐ కంటెంట్, డెవాప్స్ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్‌లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఎక్కడైనా డెవాప్స్ జాబ్స్ ఉంటే ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను ఇందులో నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇన్‌స్టంట్ జాబ్ అలర్ట్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవ్వండి. ఈ వీడియోస్‌ని లైక్ చేయటం, షేర్ చేయటం మీ ఫ్రెండ్స్‌కి గాని, కొలీగ్స్ గాని అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇది గాని మీరు ఎంత ఎక్కువ లైక్స్ చేసి, షేర్ చేస్తే మన ఈ వీడియోస్ ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది. చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఫైన్. లెట్ అస్ జంప్ ఇంటు టుడేస్ టాపిక్. యాహ్! సో ఈరోజు టాపిక్స్ వచ్చి నేను చెప్పాను కదా, హౌ టు క్రియేట్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అలాగే హౌ టు కాపీ అండ్ పేస్ట్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. ఫైల్స్‌ని గాని, డైరెక్టరీస్ గాని రెండిటికి ఒకే కమాండ్ ఉంటుంది. ఎలా కాపీ పేస్ట్ చేయాలి, అలాగే ఎలా మూవ్ చేయాలి, అంటే ఎలా కట్ అండ్ పేస్ట్ చేయాలి, అలాగే ఎలా రీనేమ్ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియోలో ఫైన్. సో ఇప్పుడు ఒకసారి మనం EC2 ఇన్స్టెన్స్‌లో కదా మనం ప్రాక్టీస్ చేస్తుంది. ఫైన్. ఇది మన EC2 ఇన్స్టెన్స్, EC2 డాష్‌బోర్డ్ ఇది. సో ఎవరైనా సరే AWSలో గాన అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎలా చేసుకోవాలని డౌట్ ఉంటే మన AWS కోర్స్‌లో డే 1 వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను విత్ స్క్రీన్ షాట్స్. ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని 6 మంత్స్ వరకు ఫ్రీ ఉంటుంది. అలాగే డే 2 వీడియో కూడా చూడండి. అలాగే డే 4లో నేను EC2 ఇన్స్టెన్సెస్ గురించి చెప్పుకున్నాను, ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో అది కూడా చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా క్లారిటీ వస్తుంది. EC2 అంటే ఏంటి, ఎలా వర్క్ చేయాలి దాంతో. ఈవెన్ లెనెక్స్ కోర్స్‌లో కూడా డే 3 వీడియోలో కూడా నేను చూపించున్నాను, ఎలా EC2 క్రియేట్ చేయాలని. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను కనెక్ట్ అవుతాను. ఇవన్నీ నా సర్వర్స్, జెన్కిన్స్ సర్వర్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ. బట్ ఇదైతే లెనెక్స్ సర్వర్. లెనెక్స్ సర్వర్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక EC2 ఇన్స్టెన్స్ ఉబుంటు లెనెక్స్ ఇమేజ్‌తో క్రియేట్ చేసి దానికి లెనెక్స్ సర్వర్ అని నేమ్ ఇచ్చాను. సో కనెక్ట్. వేరియస్ మెథడ్స్ ఉన్నాయి కనెక్ట్ అవ్వడానికి, బట్ నేను దీంతో కనెక్ట్ అవుతాను. యాహ్! సో ఇది వచ్చి మన సర్వర్, లెనెక్స్ సర్వర్. ఫైన్. ఇప్పుడు బై డిఫాల్ట్ ఉబుంటు అనే యూజర్‌తో ఇది కనెక్ట్ అవుతుంది మనకి. ఉబుంటు అనే యూజర్. సో చూడండి ఇక్కడ ఉబుంటు అనే యూజర్. ఫైన్. సో ఈ స్క్రీన్ అంతా క్లియర్ చేద్దాం. క్లియర్ చేయాలంటే కమాండ్ మనం ఆల్రెడీ చూసాం. CLEAR. సో లెనెక్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్‌కి కమాండ్స్ యూజ్ చేయాలనుకున్నాం కదా! సో అలాగే క్లియర్ కమాండ్. ఉబుంటు అనే యూజర్‌తో మనం కనెక్ట్ అయ్యాము. బై డిఫాల్ట్ ఉబుంటు ఉంటుంది. మనం కావాలంటే మన ఓన్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అది యూజర్ మేనేజ్మెంట్ టాపిక్స్‌లో నేను మీకు క్లియర్‌గా చూపిస్తాననమాట. అసలు యూజర్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుంది? యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఒక యూజర్ నుంచి ఒక యూజర్‌కి స్విచ్ అవ్వాలి? సో ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ యూజర్స్ అనేది నేను అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉబుంటు యూజర్‌ని యూజ్ చేస్తాను. ఫైన్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో ఒక ఫోల్డర్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఫోల్డర్‌ని ఎలా క్రియేట్ చేసి ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ MKDIR అనేది ఇక్కడ మేక్ డైరెక్టరీ అనేది. నేను ఇక్కడ ప్రసాద్ అనే ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. ఫైన్. ఇప్పుడు ప్రసాద్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా లేదా? ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ చూడాలంటే LS. ఇది కూడా చేసాం మనం. LS అంటే లిస్ట్. ఇట్ విల్ లిస్ట్ ఆల్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లిస్ట్ ఇస్తది ఇక్కడ LS కమాండ్. LS అంటే లిస్ట్ అన్నమాట.
ఫైన్. అలాగే అసలు ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేస్తాం మనం? ఇప్పుడు విండోస్ మీ ల్యాప్‌టాప్ ఉంది. మీ ల్యాప్‌టాప్‌లో ఫోల్డర్ ఎందుకు క్రియేట్ చేస్తారు? సింపుల్‌గా క్రియేట్ చేయరు కదా! ఏదైనా ఫైల్స్‌ని అందులో స్టోర్ చేసుకోవటం కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. వర్డ్ ఫైల్స్ కావచ్చు, నోట్ ప్యాడ్స్ కావచ్చు, ఎనీథింగ్. ఎక్సెల్ షీట్స్ కావచ్చు, ఏదైనా. పీడీఎఫ్ కావచ్చు. అలాగే ఇక్కడ ఈ ప్రసాద్ అనే డైరెక్టరీలోకి వెళ్ళి నేను ఒక లెనెక్స్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. ఎంప్టీ ఫైల్. ఎలాగనేది చూద్దాం. సో, ఫస్ట్ నేను ఎలా వెళ్ళాలి? ప్రసాద్ అనే డైరెక్టరీలోకి సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్. సో, ఇప్పుడెళ్ళాను. ఇక్కడ మీరు అసలు ప్రసాద్ అనే ఫోల్డర్‌లో ఉన్నారు, లేదంటే ఎక్కడున్నారు అనేది ఎగ్జాక్ట్ పాత్ తెలుసుకోవాలంటే కంప్లీట్ పాత్ పీడబ్ల్యూడీ. ఈ కమాండ్ కూడా మనం ప్రాక్టీస్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. పీడబ్ల్యూడీ అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. చూడండి ఇక్కడ ప్రసాద్ అనే డైరెక్టరీలో ఉన్నాను నేను. మరి ఇదేంటంటే ప్రసాద్ అనే డైరెక్టరీలో నేనున్నాను. ప్రసాద్ అనే డైరెక్టరీ వచ్చి /home/ubuntu అనే డైరెక్టరీలో ఉంది. /home/ubuntu అంటే ఏంటంటే /home/ubuntu అనేది ఉబుంటు యొక్క హోమ్ డైరెక్టరీ అంటారు. ప్రతి యూజర్‌కి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. మనం ఏదైనా ఫోల్డర్స్ క్రియేట్ చేసినప్పుడు ఏ యూజర్‌తో క్రియేట్ చేస్తామో దాని హోమ్ డైరెక్టరీలో క్రియేట్ అవుతుంది. సో, ఇది నేను ఇంకా యూజర్ మేనేజ్మెంట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. ఫైన్. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? ఎల్ఎస్ ఇస్తే ఏం లేవు. ఎంప్టీ. ఎందుకు అంటే ఇది ఫ్రెష్ ఇప్పుడే క్రియేట్ చేసాం ఈ ఫోల్డర్‌ని. ఇందులో ఏం లేదు ఇంతవరకు. సో, ఇప్పుడు నేను ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. file1 అనే నేమ్ ఇస్తాను దానికి. ఎలా క్రియేట్ చేయాలంటే టచ్ అనేది కమాండ్. టచ్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఎంప్టీ ఫైల్. ఫైన్. టచ్ file1 అని ఇస్తాను. ఫైన్. ఇప్పుడు ఎంటర్. ఇప్పుడు చూద్దాం ఎల్ఎస్. file1 అనే నేమ్‌తో ఒక ఫైల్ క్రియేట్ అయింది. అలాగే నేను ఈ డైరెక్టరీలో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఫోల్డర్‌లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం కదా! మనం విండోస్‌లో కూడా అలాగే చేస్తాను. అది ఏంటంటే mkdir సేమ్ కమాండ్. mkdir సబ్ డైరెక్టరీ dir1 అని ఇస్తాను నేమ్. ఓకే. నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. XYZ ఏబీసీ ఏదైనా. ఫైన్. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తాం. ఎల్ఎస్ ఇస్తే ఎల్ఎస్ ఏం చేస్తది? ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నిటిని మనకు చూపిస్తది కదా! లిస్ట్ ఇస్తది కదా! చూడండి. file1 సబ్ డైరెక్టరీ 1. file1 అనేది ఫైల్. సబ్ డైరెక్టరీ అనేది dir1 అనేది డైరెక్టరీ. మనకి ఎలా తెలుస్తది? ఈ కలర్ చూసి తెలుస్తదా? ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి మనకు తెలిసింది. ఇది ఫైలు, ఇది సబ్ డైరెక్టరీ ఆర్ డైరెక్టరీ అని. సో, అదే మనకి ఇంకా క్లియర్‌గా తెలియాలి అంటే -LT అని ఇచ్చామనుకోండి. ఫైన్. ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాండ్ సేమ్ కొంచెం మనం ఎక్స్‌ట్రా ఫిల్టర్ యాడ్ చేసాం -LT అనేది. ఇవన్నీ మనకి ఇంకా ఫ్యూచర్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి అవుట్‌పుట్ అనేది సేమ్ సబ్ డైరెక్టరీ 1 అని ఉంది. file1 అని ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ రోలో చూస్తే డి అని ఉంది. డి అని ఉంటే అది డైరెక్టరీ అని. అలాగే ఇక్కడ హైఫన్ ఉంది. హైఫన్ ఉంటే ఫైల్ అని అర్థం. ఎందుకంటే ఎల్ఎస్ ఇచ్చినప్పుడు ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఏది ఫైల్, ఏది డైరెక్టరీ చూసుకోవాలంటే ఇది బెస్ట్. ఫైన్. ఇంకా ఇప్పుడు నేను ఈ ప్రసాద్ అనే డైరెక్టరీలోంచి బయటకొచ్చేస్తాను. ఇప్పుడు టచ్ అనే కమాండ్‌తో మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు. చూసామండి. ఇందులోంచి బయటకొచ్చేసింది. సీడీ డాట్ ఇస్తే మీనింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సీడీ సింగిల్ డాట్ అంటే ప్రెజెంట్ డైరెక్టరీ అనమాట. సింగిల్ డాట్ వచ్చి ప్రెజెంట్ డైరెక్టరీని చూపిస్తది. అలాగే డబుల్ డాట్ ఇస్తే ఒక స్టెప్ బ్యాక్‌కెళ్తది. ప్రీవియస్ పాత్ అన్నట్టు. ఫైన్. అంతే. ఇప్పుడు నేను ఎల్ఎస్ బయటకొచ్చేసాను. ఇప్పుడు నేను ప్రసాద్ డైరెక్టరీతో పాటుగా ఇంకొక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. అదేంటంటే ఎంకేడిఐఆర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. డైరెక్టరీ 1 అని ఇస్తాను. లేదంటే dir1 అని ఇస్తాను. ఎంటర్ ఎల్ఎస్. చూడండి ఇవి 2 డైరెక్టరీస్. ఇప్పుడు డైరెక్టరీ 1 అనేది ఎంప్టీ డైరెక్టరీ. జస్ట్ ఏం లేదు అందులో. జస్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. కానీ ప్రసాద్‌లో ఏముంది? file1 ఉంది. సబ్ డైరెక్టరీ కూడా ఉంది. నేనిప్పుడు ఈ file1ని ప్రసాద్ డైరెక్టరీలో నుంచి కాపీ చేసి డైరెక్టరీ 1లోకి నేను పేస్ట్ చేస్తాను. ఫస్ట్ క్లియర్ చేస్తాను. ఎల్ఎస్ అంటే ఇక్కడ ప్రసాద్ అండ్ డైరెక్టరీ 1 ఇవి 2 డైరెక్టరీస్. ఫస్ట్ ప్రసాద్ అనే డైరెక్టరీలోకి వెళ్తాను నేను. జీడీ స్పేస్ ప్రసాద్. ఇక్కడ ఏముంది? ఎల్ఎస్ ఉంది. సబ్ డైరెక్టరీ 1 అనేది ఒక డైరెక్టరీ. file1 అనేది ఒక ఫైల్. నేనిప్పుడు file1ని ఇక్కడి నుంచి కాపీ చేసి డైరెక్టరీ 1లో పేస్ట్ చేయాలి. అంటే వేరే పాత్‌లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సోర్స్ పాత్ అంటాం. సోర్స్ పాత్ అంటే
ఎక్కడి నుంచైతే కాపీ చేయాలో దాన్ని సోర్స్ పాత్ అంటాం. ఫైన్. కాపీకి వచ్చి సిపి కమాండ్. సిపి ఈస్ ద కమాండ్ టు కాపీ సంథింగ్. ఫైన్. సిపి file1 ఎక్కడ మనం దాన్ని పేస్ట్ చేయాలి? టార్గెట్ పాత్ ఏంటి? టార్గెట్ పాత్ ఆర్ డెస్టినేషన్ పాత్. డైరెక్టరీ 1 గదా! సో, చూద్దాం ఇలా ఇస్తే అవుతదో కాదో. ఎంటర్. అవ్వదు ఇలా ఇస్తే. చూద్దాం కావాలంటే. సీడీ స్పేస్ డాట్ డాట్ సీడీ స్పేస్ ఎక్కడ మనం కాపీ చేసింది డిఐఆర్ 1లో కదా, డిఐఆర్ 1లో తిన్నాం, డైరెక్టరీ 1లోకి ఎల్ఎస్ ఇద్దాం. అయిందా? కాలేదు. ఎందుకు కాలేదు అంటే మనం ఓన్లీ డిఐఆర్ 1 అని ఇచ్చాం, డైరెక్టరీ నేమ్ ఇచ్చాం. బట్ ఆ డైరెక్టరీ ఎక్కడుందో కూడా ఇవ్వాలి. అంటే కంప్లీట్ పాత్ ఇవ్వాలి. అబ్సల్యూట్ పాత్ అంటారు దాన్ని. ఇప్పుడు దీన్ని అబ్సల్యూట్ పాత్ ఎలా తెలుసుకోవటం, ఇది ఎక్కడుందో తెలుసుకోవడం జస్ట్ ఏం లేదు, సింపుల్ గా ఈ డైరెక్టరీలోకి వచ్చేసి పీడబ్ల్యూడి ఇస్తే సరిపోద్ది కదా. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడుంది? ఇది కంప్లీట్ పాత్. ఫైన్. ఇప్పుడు మనం ఈ సోర్స్ పాత్లోకి వెళ్ళి ఫైల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. సో సిడి ప్రసాద్ కాపీ file1 కావాలంటే ఒకసారి ఎల్ఎస్ ఇచ్చి చూడండి, ఉంటుంది. ఇప్పుడే చూసాను కదా. యా, file1. ఈ file1 అనేదాన్ని సిపి ఫైల్ ఒక file1 స్పేస్ చూడు, దీని అబ్సల్యూట్ పాత్ అంటారు కదా. కాపీ కంప్లీట్ పాత్ ఇచ్చాం, అబ్సల్యూట్ పాత్ అంటారు. ఎంటర్. యా. సో ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తే అది అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మీకు తెలుసు కదా, ఫైల్1 ఇక్కడే ఉంటుంది, బట్ అక్కడ కూడా పేస్ట్ అవుతుంది. అంటే టార్గెట్ పాత్లో, అంటే డెస్టినేషన్ పాత్లో. సో లెట్ us గో టు టార్గెట్ పాత్. టార్గెట్ పాత్లోకి వెళ్ళి చూద్దాం. BR1 ప్లస్ ఇప్పుడు చూడండి పేస్ట్ అయింది. ఫైన్. అలాగే కాపీ పేస్ట్కి సిపి కమాండ్ యూస్ చేస్తాం. మరి కట్ అండ్ పేస్ట్ ఎలా చేయాలి? ఒకసారి క్లియర్ చేద్దాం స్క్రీన్ని. క్లియర్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో నుంచి బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చేసి బయటకు వచ్చేసే ముందు ఇట్స్ ఓకే. బయటకు వచ్చేసిన తర్వాత ఎల్ఎస్ ఇస్తే తెలిసిపోతుంది కదా, ప్రసాద్ అనే ఇది ఉంది కదా డైరెక్టరీ, ప్రసాద్లోకి వెళ్తాను. ఇప్పుడు నేను ఎల్ఎస్ ఇప్పుడు నేను ఈ డైరెక్టరీ 1 అనేది కూడా ఫైల్. డైరెక్టరీ 1 అనేది కూడా ఫైల్. జస్ట్ నేను ఇది క్రియేట్ చేస్తాను. దీన్ని మూవ్ చేస్తాను. డైరెక్టరీ 1 అని ఫైల్ నేమ్, ఫైల్ యాక్చువల్గా ఇది నేమ్ వచ్చి డిఐఆర్ 1 అని ఉంది. నేను దీన్ని ఒకసారి రీనేమ్ చేస్తాను. లేదంటే అసలు ఫ్రెష్గా ఇంకొక ఫైల్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను, file2 అని. టచ్ file2. ఓకే, ఫైన్. సో కన్ఫ్యూజన్ అంతా వద్దు. జస్ట్ ఫ్రెష్గా నేను ఒక file2 అనేదాన్ని క్రియేట్ చేస్తాను. file2. file1ని నేను కాపీ పేస్ట్ చేశాను. కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ ఇలాగే ఉంటుంది. టార్గెట్ పాత్లో అంటే డెస్టినేషన్ పాత్లో పేస్ట్ అవుతుంది. అలాగే file2ని నేను మూవ్ చేస్తాను, అంటే కట్ అండ్ పేస్ట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఉండదు కదా సోర్స్ పాత్లో. చూద్దాం. మూవ్ చేయడానికి కమాండ్ వచ్చి ఎంవి అంతే. file2 ఎక్కడ మనం దాన్ని పేస్ట్ చేయాలి, ఎక్కడికి మూవ్ చేయాలి? డైరెక్టరీ 1 అనుకున్నాం కదా, ఇట్లా ఇస్తే అవుతుందా? అవుదు. ఎందుకంటే అబ్సల్యూట్ పాత్ ఇవ్వాలి. అబ్సల్యూట్ పాత్ ఏంటి? అసలు ఈ డైరెక్టరీ ఎక్కడుందో దాన్ని ఇవ్వాలి. ఈ డైరెక్టరీ ఎక్కడుంది? /home/ubuntu అనే దానిలో ఉంది. సో ఇందాకే మనం చూసాం. /home/ubuntu అనేది ఏంటంటే హోమ్ డైరెక్టరీ ఆఫ్ ubuntu యూజర్. ఫైన్. నౌ ఎంటర్. ఎస్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉందో లేదో చూద్దాం. అసలు ఫస్ట్ మూవ్ అయిందో లేదా. ఎస్, file2 లేదు ఇక్కడ, అంటే మూవ్ అయిపోయింది ఇక్కడికి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. డెస్టినేషన్ పాత్లోకి వెళ్ళి ఎల్ఎస్ డిఐఆర్ 1 డైరెక్టరీ 1 కదా. సో మన టార్గెట్ పాత్ ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ file2 ఇక్కడికి వచ్చేసింది, మూవ్ అయింది. అంటే ఎంవి కమాండ్ యూస్ చేస్తే మూవ్ చేయొచ్చు. ఎంవి కమాండ్ యూస్ చేసి మూవ్ చేయొచ్చు, అంటే కట్ అండ్ పేస్ట్ లాగా. అదే సిపి కమాండ్ యూస్ చేస్తే కాపీ పేస్ట్. ఫైన్. ఇప్పుడు file1 file2 ఉంది కదా, ఈ file2కి నేను రీనేమ్ చేస్తాను. అలాగే మూవ్ కమాండ్, సిపి కమాండ్ డైరెక్టరీస్ కూడా అప్లై అవుతాయి. ఫైల్స్ ఎలా చేసామో డైరెక్టరీస్ కూడా అలా అవుతాయి.
కాకపోతే డైరెక్టరీని మనం కాపీ చేసేటప్పుడు, మూవ్ చేసేటప్పుడు కొంచెం రికర్సివ్‌లని ఇస్తాం. అది నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అన్నీ ఒకేసారి అయితే కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఫైన్. ఇక్కడ ఫైల్ 1, ఫైల్ 2 ఉంది కదా! ఈ ఫైల్ 2కి నేను రీనేమ్ చేయాలి. నేమ్ చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే కమాండ్ ఏంటంటే దానికి ఎంవీ. మళ్ళీ ఎంవీ. ఇప్పుడు ఫైల్‌ని ఆర్ డైరెక్టరీని ఒక పాత్ నుంచి ఇంకొక పాత్‌కి మూవ్ చేయటానికి ఎంవీ యూజ్ చేశాను. రీనేమ్ చేయటానికి కూడా సేమ్ కమాండ్. చూద్దాం ఒకసారి. అసలు యాక్చువల్ ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ 2. అలాగే దీనికి ఫైల్ 3 అని ఇవ్వాలనుకుంటున్నాను నేను నేమ్. రీనేమ్ చేయాలనుకుంటున్నా. ఎంటర్ చేద్దాం. యెస్. ఒకసారి అయిందో లేదో చూద్దాం. ఎల్ఎస్ ఇస్తే చూడండి ఫైల్ 2 కాస్త ఫైల్ 3 అయింది. జస్ట్ నేమ్ చేంజ్ అయింది. కమాండ్ వచ్చి ఎంవీ. ఎలా వర్క్ అయింది? ఎంవీ ఇక్కడేమో మూవ్ చేసింది. ఇక్కడేమో రీనేమ్ చేసింది. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మనకు తెలుసు ఏం చేయాలో. బట్ లినక్స్‌కి ఎలా తెలిసింది అంటే ఇక్కడ చూడండి ఇలా రీడ్ చేస్తది ఇది. ఎంవీ అంటే అప్పటికి ఇంకా డిసైడ్ అవ్వదది. మనం ఒక ఫైల్‌కి లేదంటే డైరెక్టరీకి రీనేమ్ చేయాలనా? లేకపోతే మూవ్ చేయాలనా? అనేది డిసైడ్ ఇక్కడ చూస్తది. ఫైల్ 2 అని ఉంది. నేమ్ ఉంది. డైరెక్టరీ కావచ్చు, ఫైల్ కావచ్చు. తర్వాత ఇక్కడికెళ్తది. ఈ పొజిషన్‌కెళ్ళినప్పుడు ఇక్కడ గాని ఒక పాత్ లాంటిది గాని ఉంటే అది అర్థం చేసుకుంటది. ఇక్కడికి మూవ్ చేయాలి అని. పాత్ లేకుండా ఇలా జస్ట్ స్ట్రింగ్ లాగా ఉంటాయి. చూడండి. ఫైల్ 3 అనేది ఒక జస్ట్ స్ట్రింగ్ అది. ఒక వర్డ్. సో, అప్పుడది దీనికి రీనేమ్ చేయాలి అని అర్థం చేసుకుంటాం. సో, అంతే తేడా. సో, ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. క్లియర్‌గా ప్రాక్టీస్ చేయండి. నేను తక్కువ కమాండ్స్‌తో వీడియోస్ చేస్తున్నాను స్టార్టింగ్‌లో. ఎందుకంటే అన్నీ ఒకేసారి అయితే ఫ్రెషర్స్‌కి నేను నాన్ ఐటీ వాళ్ళని టార్గెట్ చేసి, కన్సిడర్ చేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, సో, చిన్న వీడియోస్ సింపుల్ కమాండ్స్‌తో స్టార్ట్ చేద్దాం. కాబట్టి ప్రతి వీడియో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. లేదంటే డైరెక్ట్‌గా కూడా నన్ను కాల్ చేయొచ్చు. అలాగే మన డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ న్యూ బ్యాచెస్ కోసం కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్‌ని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే. యెస్. అలాగే మీరు నెక్స్ట్ వీడియో వచ్చేసి డే 5 వీడియో. డే 5 వీడియోలో ఇంకా కొన్ని బేసిక్ కమాండ్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చూడండి. స్లోగా నేను ఈ నంబర్ ఆఫ్ వీడియోస్ పర్ వీక్ ఇంక్రీజ్ చేస్తూ వస్తాను. డోంట్ వరీ. ఫైన్. థాంక్ యూ గైస్. సీ యూ ఇన్ డే 5 వీడియో.